మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు మూలం మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించను గాక. దేవుని సన్నిధిని అనుభవించామా? దేవుడి ఆశీర్వాదాలు దీవెనలు మరి దేవుని సన్నిధిని అనుభవించిన ప్రతి కుటుంబానికి మరి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన దేవుని ఆశీర్వాదం నా దేవుడు మెండుగా దయచేయను గాక. మీ గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు ఒక అద్భుతమైన దేవుని యొక్క వర్తమానం మనం వింటున్నాం. మరి ఈరోజు కూడా కొద్ది మాటలు ఆయన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఆయనకు సాధ్యమైనది ఏదైనా ఉందా? ఎన్నో రోగాలను బాగు చేస్తున్నప్పుడు జనులు ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు. గుడ్డివారిని, కుంటివారిని, చనిపోయిన వారిని కూడా సైతం లేపినప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన చేసిన కార్యాలు కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ ఆశ్చర్యమును కలిగించే దేవుడు మన దేవుడు. జనాలకు, ప్రజలకు, శాస్త్రులకు, పరిసయ్యులకు ఆశ్చర్యాన్ని కలిగించిన వ్యక్తిగా మన ప్రభు ఉన్నాడు. ఈరోజు ఈ ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ ప్రభువే ఆశ్చర్యపోయాడట. హల్లెలూయా. ఎలా ఆశ్చర్యపోయాడు? ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, ఒక శతాధిపతి తన యజమానుడికి బాగోలేదని ప్రభువుని వేడుకోవడానికి ఆ స్వస్థత పొందుకోవడానికి ఆ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. సరే, రైట్, నేను వస్తానన్నాడు దేవుడు. అయ్యా, నా దాసుడు మిగులు వ్యాధితో బాధపడుతున్నాడు, మరి ఆ దాసుని మీరు స్వస్థపరచాలి, ఆ దాసుని మీరు బాగు చేయాలి అని ఆ శతాధిపతి అడిగినప్పుడు, నేను తప్పకుండా వచ్చి బాగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు ఆ శతాధిపతి అన్నాడు, నేను వస్తే రమ్మనే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను పొమ్మంటే వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారయ్యా, కానీ ఇంతటి కార్యక్రమాన్ని జరిగిస్తున్న నా జీవితంలో మీరు మా ఇంటికి వచ్చే అంత యోగ్యుడను కాను ప్రభువా. అయ్యా, అంత సామర్థ్యం కలిగిన వ్యక్తిని నేను కాను. మీరు మాట ఇస్తే, మీరు మాట మాత్రమే సెలవిస్తే నా యజమానుడు బతుకాడు, నా యజమానుడు బాగుపడతాడు, నా యజమానుడు కృప పొందుకుంటాడని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు అతని పరిస్థితిని చూసి, అతని విధానాన్ని చూసి ఇజ్రాయేలు ప్రాంతంలో కానీ, ఇజ్రాయేలు ప్రజల్లో కానీ ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎన్నడూ ఎవరి దగ్గర చూడలేదు అని ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపరిచే ఆ ప్రభు యొక్క మహిమను నువ్వు పొందుకోవాలంటే నిన్ను చూసి ప్రభు ఆశ్చర్యపడేలాగా నువ్వు ఉండాలి. నీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపడే వ్యక్తిగా నువ్వు